నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణేమ ప్రళయమ పార్ట్ 169. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ఆది కృతిని చేతుల్లో ఎత్తుకోగా అతని మెడ చుట్టూ చేతులు అల్లేసి ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తుంది. బాణాల్లా గుచ్చుతున్న ఆమె చూపులను తప్పించుకొని గదిలోకి తీసుకెళ్లిన ఆది ఆమెను బెడ్పై ఎత్తేశాడు. అమ్మ నా నడుం అని నడుం పట్టుకొని గుర్రుగా చూస్తున్న ఆమె నుదుటిన అరచేత్తో ఒక్కటిచ్చి, మూరెడెత్తు నుండి పడేస్తే నడుం విరిగిపోతుందా? నువ్వు నీ తింగరేశాలు, పడుకో ఇంకా అంటూ వెళ్ళి డోర్ పెట్టేసి బెడ్పై పడుకున్నాడు. కృతి విష్ణుమూర్తి ఫోజులో పడుకుని అతని వైపు చూస్తూ, పర్లేదు, ఈ రోజంతా చాలా కూల్గా ఉన్నారు మీరు. పెళ్ళయ్యాక ఇన్ఫ్యాక్ట్ మీరు పరిచయమైనప్పటి నుండి నాతో ఇంత కూల్గా టైం స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్స్. నా మీద కోపాన్ని చిరాకును మా వాళ్ళ మీద చూపించకుండా అందరితో కలిసిపోయి హ్యాపీగా ఉన్నందుకు అంది. ఆది ఆమె వైపు తిరిగి, నీ మీద నాకేం కోపం లేదు అన్నాడు. కోపం లేకపోతే మరేముంది, ప్రేమనా? అతని కళ్ళలోకి లోతుగా చూస్తూ అడిగింది కృతి. ఆది మౌనంగా చూపు తిప్పుకునేసరికి, సరే ప్రేమ లేదు, పోనీ ఇష్టమైనా ఉందా? ఆదికి తన పట్ల ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలనే ఆరాటంతో అతన్ని చూస్తుంటే, మధ్యరాత్రి నీ ప్రశ్నల వర్షం ఏంటి? అప్పుడు నిద్రొస్తుంది అన్నావు కదా, పడుకో అని అటువైపు తిరిగి పడుకున్నాడు. కృతి చిరుకోపంగా చూస్తూ, ఉంటే ఉంది అని, లేదంటే లేదని ఏదో ఒకటి చెప్తే మీ సొమ్మెమైన పోతుందా అంటుంటే తనకేం పట్టనట్టు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు ఆది. కాసేపు అలాగే అతన్ని చూసిన కృతి, మీరు చెప్పకపోయినా నాకు అర్థమైందిలేండి అంది. ఏమర్థమైంది? కళ్ళు మూసుకొని అడిగాడు ఆది. అదే, మీకు నేనంటే ఇష్టమని. కళ్ళు తెరిచి తన వైపు తిరిగాడు ఆది. ఆ విషయం నేను చెప్పలేదే. ఇష్టం లేదు అని కూడా చెప్పలేదే. ఇష్టం లేకుంటే అంతకుముందులా మొహం మీద చెప్పేవారు. అలా చెప్పలేదు అంటే ఎంతో కొంత నా మీద ఇష్టం ఉన్నట్టే కదా అని చిరునవ్వుతూ అతన్ని చూస్తూ ఉంటే ఆమెని చూస్తున్న అతని కళ్ళతో ఆమె కళ్ళు కలిశాయి. కొన్ని క్షణాలు ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తుండిపోయారు. ముందుగా తేరుకున్న అది, నీకు నచ్చినట్టు ఊహించుకో, గుడ్ నైట్ అని పడుకున్నాడు. పెళ్ళికి ముందు ఊహల్లోనే బ్రతికాను, పెళ్ళయ్యాక కూడా ఇంకెన్నాళ్ళు ఊహల్లో బ్రతకాలి అని గొనుక్కుంటూ పడుకొని అతన్ని చూస్తూ ఉంటే తన వైపు తిరిగిన ఆది, ఏంటి అని కళ్ళెగరేశాడు. ఏం లేదు పొండి, గుడ్ నైట్ అని కళ్ళు మూసుకుంది. చిన్నగా నిట్టూర్పు విడిచి పడుకున్నాడు ఆది. మార్నింగ్ కృతి కళ్ళు తెరిచేసరికి తన మీద చేయి వేసుకుని దగ్గరగా పడుకుని ఉన్నాడు ఆది అతన్ని అడ్మైరింగ్గా చూస్తూ. మీతో ఇలా దగ్గరగా ఉంటే ఎంత బాగుంది. అక్కడికి వెళ్ళాక ఆ బిగ్ సైజ్ బెడ్ మన ఇద్దరి మధ్య మళ్ళీ దూరం పెంచేస్తుంది. దాని కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టాలి. వద్దులే, పిల్లలు పుట్టాక కూడా ఇబ్బంది ఉండకూడదని పెద్దగా చేయించుంటారు అత్తయ్య. అయినా ఈయన సరిగ్గా ఉంటే ఎంత పెద్ద బెడ్ అయినా మమ్మల్ని దూరం చేయలేదుగా అని తన పొట్టపై ఉన్న ఆది చేయిపై చేయి వేసి అతని వైపు చూస్తూ, నేను చేయేస్తే మాత్రం తీసి పడేస్తారు. ఇప్పుడు మీరెందుకు వేశారు? మీకొక రూల్ నాకొక రూలా అని మనసులో ముద్దుగా తిట్టుకుంటూ అతన్ని చూస్తున్న కృతి ఆది కళ్ళు కదులుతున్నట్టు అనిపించి టక్కున కళ్ళు మూసుకుంది. మత్తుగా కళ్ళు తెరిచిన ఆది కృతి మీద తన చేయి ఉండడం చూసి టక్కున వెనక్కి తీసుకున్నాడు. ఈ మధ్య ఏంటో నేను అస్సలు కుదురుగా పడుకోవట్లేదు అని తనని తాను తిట్టుకొని లేచి ఆది వాష్రూమ్కి వెళ్ళగా అమ్మయ్య అనుకుని కళ్ళు తెరిచిన కృతి తనలో తానే నవ్వుకుంటూ లేచి బ్లాంకెట్స్ ఫోల్డ్ చేస్తూ ఉంది. స్నానం చేసి వచ్చిన ఆది కృతి ఇచ్చిన డ్రెస్ వేసుకుంటూ, త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అని చెప్పాడు. ఎక్కడికి? అందరం కలిసి వెళ్తున్నామా? కాదు, మనిద్దరమే. మనిద్దరమా? ఏదైనా స్పెషల్ ప్లేస్ తీసుకెళ్తున్నారా? ఎగ్జైటింగ్గా అడిగింది. అవును అని ఆది అనడంతో చిటికలో రెడీ అవుతాను అనే టవల్ తీసుకుని వాష్రూమ్లోకి హడావిడిగా పరిగెత్తగా రెడీ అయ్యి డియో స్ప్రే చేసుకుని కిందకి వెళ్ళి కళ్యాణ్ కృష్ణమోహన్ వాళ్ళతో కూర్చున్నాడు. కాసేపటికి కృతి రెడీ అయి రాగా టీ తాగేసి అందరికీ బాయ్ చెప్పి కారులో స్టార్ట్ అయ్యారు. మధ్యలో కారాపి ఆది ఫ్లవర్ బుకే ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకుని రాగా, ఇవన్నీ ఎందుకు అని కృతి క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తుంది. అవన్నీ వెనక సీట్లో పెట్టేసి సైలెంట్గా డ్రైవ్ చేస్తున్న ఆది ఒక ఇంటి ముందు కారాపి దిగు అన్నాడు. ఎవరిల్లిది అని ఆలోచిస్తూనే కార్ దిగి అతనితో పాటు లోపలికి కదిలింది. కాలింగ్ బిల్ మోగడంతో డోర్ తీసిన రాహుల్ ఆది వాళ్ళని చూసి సర్ప్రైజ్ అయ్యాడు. ఆది, కృతిక, వాట్ ఏ సర్ప్రైజ్ అని ఆదికి హగ్గిచ్చి రండి లోపలికి అని నవ్వుతూ లోపలికి ఆహ్వానించాడు రాహుల్. ప్రియా, ఎవరొచ్చారో చూడు అని కేకేసి ఆది అందించిన ఫ్లవర్ బుకే ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకుని కూర్చోండి అని సోఫా వైపు చూపించి ఎదురుగా కూర్చున్నాడు రాహుల్. గదిలో నుండి వచ్చిన ప్రియ వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ దగ్గరకొచ్చింది. హాయ్ ఆది, హాయ్ కృతి, ఎప్పుడొచ్చారు పూణేకి?
4 డేస్ అయింది ప్రియా. చిన్న నవ్వుతూ బదులిచ్చాడు ఆది. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని ప్రియా కిచెన్లోకి వెళ్ళగా ఆది హెల్త్ గురించి అడిగి తెలుసుకుంటున్నాడు రాహుల్. కాసేపటికి టీ తీసుకుని వచ్చిన ప్రియా ముగ్గురికి ఇచ్చి తను ఎదురుగా కూర్చుంది. టీ తాగేశాక రాహుల్ ఆది ఉదయ్ పెళ్లి గురించి మాటల్లో పడగా కృతి మైలు చూద్దుగనరా అంటూ చొరవగా తన చేయి పట్టుకుని తీసుకెళ్ళింది ప్రియా. ఇల్లంతా చూస్తూ ఎలా ఉంది లైఫ్? పెళ్ళై 1 మంత్ అయిపోయింది కదా, ఆలోకేనా అని అడిగింది ప్రియా. ఓకే ప్రియా అని చిన్నగా స్మైల్ ఇచ్చింది కృతి. ఆది హెల్త్ కంప్లీట్గా సెట్ అయినట్టేనా? ఏం ప్రాబ్లం లేదుగా? ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ తీసుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. మెడిసిన్స్ తీసుకుంటున్నారు కదా, ఆ ప్రాబ్లం నుండి కూడా త్వరలోనే నార్మల్ అయిపోతారు అంది కృతి. ప్రియా హ్యాపీగా నవ్వి నువ్వు ఆది లైఫ్లోకి రావడం ఆది అదృష్టం. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంది. కృతి నవ్వుతూ చూసింది. కాసేపు కబుర్ల తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేసేశారు. ఇక వెళ్ళొస్తాను డాక్టర్, బాయ్ ప్రియా అన్నాడు ఆది. పూణే వచ్చినప్పుడల్లా వస్తూ ఉండండి, హెల్త్ జాగ్రత్త, ఎండలో ఎక్కువగా తిరగకు అని ఆత్మీయంగా హక్ చేసుకున్నాడు రాహుల్. షో డాక్టర్, తప్పకుండా అని నవ్వుతూ చెప్పాడు ఆది. బాయ్ డాక్టర్, బాయ్ ప్రియా అని కృతి చెప్పగా బాయ్, నెక్స్ట్ టైం మీట్ అయ్యేటప్పటికి గుడ్ న్యూస్ చెప్పాలి అంది ప్రియా నవ్వుతూ. ఆది ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోగా కృతి సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుకొని ఆదితో పాటు వెళ్ళింది. బాయ్ అని చెయ్యి ఊపుతూ ఆది వాళ్ళు వెళ్ళిపోయే వరకు చూసి ప్రియకు స్వీట్ హగ్ ఇచ్చి హాస్పిటల్కి బయలుదేరాడు రాహుల్. లంచ్లో ధరణి వైషు చేసిన కమ్మని వంటలను కడుపు నిండా తినేసి సాయంత్రం వరకు ఇంట్లో వాళ్ళతో సరదాగా సమయం గడిపి అందరికీ బాయ్ చెప్పి హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవ్వడానికి లగేజ్తో బయటకొచ్చారు. జాగ్రత్తగా వెళ్ళండి అని ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పి ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇచ్చారు. చిన్ను బుగ్గన ముద్దు పెట్టుకుని గాఢంగా హత్తుకొని ఎమోషన్ అయిన కృతి మా ఇంటికి రమ్మంటే రావట్లేదుగా నువ్వు అని అడిగింది. నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఇచ్చేస్తే వచ్చేస్తా అత్త అని అమాయకంగా అంటున్న వాడి మాటలకు ఆదితో సహా అందరూ నవ్వేశారు. బాయ్ చిన్ను, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, నువ్వు అల్లరి చేయకుండా గుడ్ బాయ్లా బాగా చదువుకోవాలి. ఆది మాటలకు అలాగే మామ, మిస్ యూ, మా అత్తను బాగా చూసుకో అన్నాడు. అలాగే అన్నాడు ఆది కృతి వైపు నవ్వుతూ చూస్తూ. అందరికీ బాయ్ చెప్పి కళ్యాణ్తో పాటు ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. జాగ్రత్త బావా అని ఆదిని హత్తుకుని చెల్లికి జాగ్రత్తలు చెప్పి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు కళ్యాణ్. బాయ్ అన్నయ్య అని కళ్ళనీళ్లతో చెప్పి ఆదితో పాటు లోపలికి కదిలింది కృతి. నైట్ వరకల్లా ఇంటికి చేరుకున్నారు. ఇంతకు ముందు కంటే కృతితో నవ్వుతూ మాట్లాడుతూ ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాడు ఆది. అతనిలో చేంజ్ కృతికి కూడా అర్థమవుతూ ఉంది. కానీ బెడ్పై ఇద్దరి మధ్య ఉన్న దూరం మాత్రం ఇంకా దూరం అవ్వలేదు. వారం రోజుల తర్వాత అభిమన్యు ముద్దుల వారసుడి 21st డే బారసాల వేడుకకు సిటీలోనే పెద్ద ఫంక్షన్ హాల్లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాణి హెల్త్ సెట్ అవ్వకపోవడంతో మహి వాళ్ళు వాణితో ఉండిపోగా మహేంద్ర ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్కి స్టార్ట్ అయ్యాడు. మనవన్ని తన చేతులతో రెడీ చేయాలని ఎవరి బలవంతం లేకుండానే తెల్లవారకు ముందే అయాన్ వసతులను తీసుకుని 6 పుట్టింటికొచ్చింది వైదేహి. మీనాక్షి బాబుకి స్నానం చేయించి ధూపం వేసి వైదేహి చేతికి ఇచ్చి 6ని రెడీ చేయడానికి వెళ్ళగా బాబుని రెడీ చేసి పనిలో పడింది వైదేహి. బాబు కోసం స్పెషల్గా డిజైన్ చేయించిన సీ గ్రీన్ కలర్ క్యూట్ షేర్వాణిని తొడిగి తను ఇష్టంగా చేయించిన పులిగోరు లాకెట్తో ఉన్న రాయల్ గోల్డ్ చైన్ను మనవడి మెడలో వేసి మురిసిపోయింది. కొంచెం దూరంలో అయాన్తో పాటు నిలబడి వైదేహి బాబుని రెడీ చేయడాన్ని గమనిస్తున్న అభి పెదవులపై చెరగని చిరునవ్వు చేరింది. చేతికి బ్రేస్లెట్, వేళ్లకు రింగ్స్ పెట్టేసి నుదుటిన బొట్టు దిద్దింది. చివరగా అరచేతిలో అరికాలలో దిష్టి చుక్క పెట్టి బుజ్జి పాదాలకు షూ తొడిగింది. ఒకసారి వాడి ముస్తాబుని పరీక్షగా చూసి తృప్తిగా తల పంకించింది. ఎంత ముద్దుగా ఉన్నావు నాన్న, నా దిష్టి తగిలేలా ఉంది నా బంగారు తండ్రి అని చుట్టూ చేతులు తిప్పి మెటుకలు వేచింది. అభి నవ్వుతూ చూస్తూ దగ్గరకొచ్చాడు. ఎలా ఉన్నా నాన్న నా చిన్ని తండ్రి అని నవ్వుతూ బాబుని అభికి చూపించింది వైదేహి. చాలా బాగున్నాడు మామ్, ప్రిన్స్లా ఉన్నాడు అని హ్యాపీగా చెప్పి బాబు నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. ఆరాధ్య నువ్వు త్వరగా రెడీ అవ్వండి అన్న, వీణ్ణి నేను చూసుకుంటాను అంది. అలాగే మామ్ అని అభి వెళ్ళబోతూ లోపలికి వస్తున్న అక్షయ్ని చూసి ఆగాడు. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి బావా అని చెప్పాడు దగ్గరికి వస్తూ. అలాగే అక్షయ్, వెళ్ళి రెడీ అవ్వు అని భుజంపై తట్టి 6 గదికి వెళ్ళేసరికి ఎదురుగా వచ్చారు మీనాక్షి, వసుధ. 6 రెడీ అయిపోయింది అభి, నువ్వు కూడా వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని చెప్పి వసుధ మీనాక్షితో పాటు వెళ్ళగా గదిలోకి వచ్చిన అభి బెడ్పై చిందరవందరగా పడి ఉన్న తన గాజులను, జ్యువెలరీని బాక్స్లలో సర్దుతూ ఉన్న 6ని డోర్ని ఆనుకుని చేతులు కట్టుకుని రెప్ప వేయడం మరిచి చూస్తున్నాడు. 20 రోజుల్లో బాలింత పత్యం వల్ల పొట్ట తగ్గి కొద్దిగా లావు తగ్గి ఒళ్ళు నిగారింపు సంతరించుకుంది.
సీ గ్రీన్ కలర్ శారీ, వర్క్ బ్లౌజ్, క్లాసీ డైమండ్ నగలతో నిండుగా చందమామలా ఉన్న తనని అడ్మైరింగ్గా చూస్తూ డోర్ పెట్టేసి మెల్లిగా దగ్గరికి అడుగులు వేసిన అభి వెనక నుండి ఆమెను చుట్టేశాడు. నవ్వుతూ వెనక్కి తల తిప్పి కార్నర్ లుక్స్తో చూస్తున్న ఆరు బుగ్గని ముద్దాడి లుకింగ్ సో ప్రెటీ అన్నాడు. ఆరు చిన్నగా నవ్వి అతని చేతులు విడిపించుకొని ముందుకు తిరిగి అతని మెడలో చేతులు వేసింది. నేను ఎంత ప్రెట్టిగా రెడీ అయినా ఈ హ్యాండ్సమ్ శ్రీవారు నన్ను డామినేట్ చేస్తారుగా అంది నవ్వుతూ ఆమె బుగ్గ మీద వేలితో ముగ్గులు వేస్తూ. అయితే రెడీ అవ్వకుండా ఇలాగే వచ్చేనా అని అడిగాడు కళ్ళెగరిస్తూ. మీరు రెడీ అవ్వకపోయినా చూపుల బాణాలు వేసే ఈ కళ్ళు, ఈ నూనూగు మీసాలు అని మీసం పట్టిలాగి ఇంకా ఈ స్వీట్ స్మైల్తో మన్మధుడిలా మెరిసిపోతారు. ఏ అలంకరణ అవసరం లేదు అంది. నిజమా అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు. తుల్లిపడిన ఆరు అతని మత్తైన చూపులకు కళ్ళు వాల్చేస్తూ ఏం చేస్తున్నారు, వదలండి, పంతులు గారు వచ్చేసారట, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి అంది మెల్లిగా. మన్మధుడు అని బిరుదిచ్చావుగా, ఆ పేరుకు తగ్గ న్యాయం చేయాలి కదా మరి అని చిలిపిగా నవ్వుతున్న అభి బుగ్గగిల్లి మీ సరసాలకు ఇది వేల కాదు అని దూరం జరగబోతుంటే అభి మళ్ళీ దగ్గరికి లాక్కుని మీ శ్రీవారి సరసాలకు వేలాపాల లేదు అనే విషయం మర్చిపోయినట్టున్నావు అంటూ ఇద్దరి పెదవులను కలిపేయగా ఇష్టంగా రెస్పాండ్ అవుతూ అతనితో జత కలిపింది ఆరు. నిమిషం పాటు సున్నితంగా కిస్ చేసి ఆమె పెదవులకు స్వేచ్ఛనిచ్చాడు. సిగ్గుపడుతూ అతనికి దూరం జరిగిన ఆరు త్వరగా డ్రెస్ మార్చుకోండి అని అతని డ్రెస్ తీసి ఇస్తుంటే ఆమె వైపు చిరు దరహాసంతో చూస్తూ డ్రెస్ మార్చుకున్నాడు. తన చీరకు మ్యాచ్ అయ్యే సీ గ్రీన్ కలర్ అచ్చం కొడుకు లాంటి షేర్వాణిలో డ్రెస్అప్ పైన అభి మెడలు కొడుకు లాంటి సేమ్ పులిగోరు చైన్ వేసి అచ్చం ప్రిన్స్లా ఉన్నారు అంది అపురూపంగా చూస్తూ. ఈ ప్రిన్స్కి పోటీగా మన జూనియర్ ప్రిన్స్ వచ్చేశాడు. ఈరోజు ఫంక్షన్లో వాడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇంటికొచ్చాక దిష్టి తీయడం అస్సలు మర్చిపోకు అని చెప్పి వాచ్ పెట్టుకుంటున్న అతన్ని నవ్వుతూ చూస్తూ బాబు నాప్కిన్స్ ప్యాంపర్స్ బ్యాగ్లో సర్దింది ఆరు. రెడీ అయ్యి బయటికి వెళ్ళేసరికి అప్పుడే కార్ దిగి లోపలికొచ్చాడు మహేంద్ర. హాయ్ డాడ్ అని అభి నవ్వుతూ హక్ చేసుకోగా బాగున్నారా మావయ్య అంటూ అతని పాదాలను తాకిన ఆరుని పైకి లేపి చల్లగా ఉండు తల్లి అని నుదుటి మీద ఆప్యాయంగా చేయి వేసి చెప్పి తనని చూస్తున్న వైదేహి వైపుగా కదిలాడు. ప్రయాణం బాగా జరిగిందా ఎప్పటిలా నవ్వుతూ కాకుండా డల్గా అడుగుతున్న వైదేహిని సందేహంగా చూస్తూనే బాగానే జరిగింది అని బదులిచ్చి ఆమె చేతుల్లో ఉన్న బాబుని చూసి హాయ్ నాన్న, తాతయ్య ఫ్రెష్ అయ్యాక నిన్నెత్తుకుంటాడు సరేనా అంటూ వైదేహి వైపు చూశాడు. మౌనంగా బాబుని అభికి అందించి మహేంద్ర చేతిలో బ్యాగ్ తీసుకుంది వైదేహి. పూజకి అన్ని ఏర్పాట్లు చేసి బయటికొచ్చిన మీనాక్షి మహేంద్రను పలకరించి స్నానానికి వేడి నీళ్లు పెట్టగా బాత్ చేయడానికి వెళ్ళిన మహేంద్ర కోసం చూస్తూ టవల్ పట్టుకుని చైర్లో కూర్చుంది వైదేహి. తండ్రిని చూడగానే తల్లి మొహంలో మారిన భావాలు గమనించిన అభి ఆలోచిస్తూనే బాబుని తీసుకుని ఆరుతో పాటు లోపలికి వెళ్ళాడు. ఆరు బాబుకి పాలు ఇస్తుండగా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి కాల్ చేసి ఫాలోఅప్ చేస్తున్నాడు అభి. మహేంద్ర రెడీ అయ్యాక మీనాక్షి పూజ చేస్తుంటే అందరూ చేతులు జోడించి దండం పెట్టుకున్నారు. పూజ పూర్తయ్యాక దేవుడికి హారతి ఇచ్చి అందరి ముందు పెట్టగా అందరూ చేతులతో కళ్ళకద్దుకున్నారు. హారతి తీసుకున్న అభి వెలుగుతున్న హారతి కోసం చేయి చాపుతున్న కొడుకుని చూసి నవ్వుతూ అతని బుజ్జి కళ్ళకి అద్దాడు. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఇరు కుటుంబాలు ఫంక్షన్ హాల్కి బయలుదేరారు. కార్యక్రమ సమయం అవ్వడంతో అతిథులంతా ఫంక్షన్ హాల్కి విచ్చేశారు. అక్షయ్, అయాన్ చిరునవ్వుతో పలకరిస్తూ గెస్టులందరినీ సాదరంగా లోపలికి ఆహ్వానిస్తున్నారు. ఇక నిత్య ప్రణవితో కలిసి ఈవెంట్ మేనేజ్మెంట్తో చేరి అల్లుడు గ్రాండ్ వెల్కమ్కి దగ్గరుండి సన్నద్ధం చేయిస్తుంది. పాపని ఎత్తుకుని హాలంతా ఒక రౌండ్ వేసి బయటకొచ్చిన నిఖిల్ లోపలికొస్తున్న ఉదయ్ మహిళని చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు. హాయ్ మహి, హాయ్ రా అని ఉదయ్కి హగ్గిచ్చి ఆది వాళ్ళు వస్తున్నారా అని అడిగాడు వాళ్ళతో పాటు లోపలికి నడుస్తూ. ఏమోరా ఆలోచిస్తా అన్నాడు. ఇంట్లో కాదు కదా, అందరిలో ఒకడుగా వచ్చి వెళ్ళు అని చెప్పాను, వస్తున్నాడో లేదో నేను మళ్ళీ కాల్ చేయలేదు అని చెప్పాడు ఉదయ్. సరేలే వాడిష్టం అని చిన్నగా నిట్టూర్చి కావ్య దగ్గరకు వెళ్ళేసరికి వర్ష వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. అందరూ ఒకరినొకరు విష్ చేసుకుని స్టేజ్లో సెటిల్ అయి సరదాగా మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఇరు కుటుంబాలు ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. కార్ దిగగానే ఎంట్రన్స్లో అదిరిపోయే డెకరేషన్, మధ్యలో ఇరువైపులా పెద్ద బ్యానర్ స్టాండ్ పైన బావు ముద్దులకి క్యూట్ ఫోటోలు చూడగానే అందరి పెదవులపై చిరునవ్వు చేరి చూపు తిప్పుకొనివ్వకుండా చేశాయి. కళ్ళు మిరుమిట్లు గొలిపే అత్యాధునికమైన డెకరేషన్ అన్ని హంగులతో అద్భుతంగా వెలుగులీనుతుంది ఆ హాల్ ప్రాంగణమంతా. అందరూ లోపలికి నడుస్తుంటే వాళ్ళని ఫాలో అవుతూ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఫోటోగ్రాఫర్స్. బయటంతా కోలాహలంగా ఉండడంతో
హాల్లో ఉన్న గెస్ట్లంతా వెనక్కి తిరిగి కళ్ళప్పగించి ఎక్సైటింగ్గా చూస్తున్నారు. చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా అని సాంగ్ ప్లే అవుతూ ఉండగా రంగురంగుల పువ్వులతో అందంగా ముస్తాబైన చక్రాల సింహాసనం మీద పవనించి పైనుండి ఫ్లవర్స్ రెయిన్ కురుస్తుంటే ఇరువైపులా తల్లిదండ్రులు ఫ్యామిలీ మెంబర్స్తో గ్రాండ్గా లోపలికి ఎంటర్ అయ్యాడు జూనియర్ అభి. అందరూ హ్యాపీగా నవ్వుతూ క్లాప్స్ కొడుతూ గని స్వాగతం పలికారు. పైనుండి కురుస్తున్న పువ్వుల వర్షానికి అందరి కోలాహలానికి కళ్ళు టపటపలాడిస్తూ కాళ్ళు చేతులు కదిలిస్తూ ముద్దుగా నవ్వుతున్న బాబుని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. బుజ్జి వాహనంలో స్టేజ్ దగ్గరికి తీసుకుని వెళ్లారు. అప్పటికే పూజకి అంతా సిద్ధం చేసి స్టేజ్పై రెడీగా ఉన్నారు పంతులు గారు. బాబుతో పాటు అభి ఆరు పూజలో కూర్చోగా శాస్త్రబద్ధంగా నామకరణ కార్యక్రమం మొదలుపెట్టారు పంతులు గారు. ముందు రోలో జరిగే కార్యక్రమాన్ని చూస్తున్న నిఖిల్ పరాగ్గా వెనక్కి తిరిగి చూసేసరికి కృతితో జంటగా లోపలికొస్తూ కనిపించాడు ఆది. రేయ్ ఆది వచ్చాడ్రా అని పక్కనున్న ఉదయ్కి చెప్పి ఆది వైపు చెయ్యూపాడు. వస్తున్నా అని తలాడించి వేగంగా కొట్టుకుంటున్న తన హృదయాన్ని తమాయించుకొని అప్పటిదాకా బిగపట్టిన ఊపిరిని భారంగా వదిలి మెల్లిగా స్టేజ్ వైపు చూశాడు ఆది. అభితో పాటు కూర్చొని శ్రద్ధగా పూజ చేస్తున్న ఆరుని చూడగానే అతని పెదవులపై స్వచ్ఛమైన చిరునవ్వు చేరింది. పూజ చేస్తూనే అతని గమనించిన ఆరు అభి చిన్నగా నవ్వగా బదులుగా చిన్న స్మైల్ ఇచ్చాడు ఆది. కృతి అభి వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వి ఆదితో పాటు నిఖిల్ వాళ్ళ దగ్గరికి నడిచింది. అందరికీ విష్ చేసి ఉదయ్ పక్కన చైర్స్లో కూర్చున్నారు. ఆరుని చూసి తమ పెళ్లిలోలాగా ఎమోషనల్ అవ్వకుండా ఉదయ్తో మాట్లాడుతున్న ఆదిని చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంది కృతి. ఆరు జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటపడకున్నా ముందున్నంత పెయిన్ అయితే లేదు ఇప్పుడు ఆదిలో. జరిగే కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షిస్తున్నాడు. కాసేపటికి చేరుకున్న ప్రియ ఆది వాళ్ళని పలకరించి స్టేజ్ మీదున్న మీనాక్షితో పాటు చేరింది. పూజ పూర్తయ్యాక అభి చేత బాబు జన్మనామం పెట్టబోయే నామం గోల్డ్ రింగ్తో బియ్యంలో రాయించారు పంతులు గారు. తల్లిదండ్రులు మీరిద్దరూ బాబుకు పెట్టబోయే పేరుని అతని చెవిలో చెప్పి ఇక ఉయ్యలలో వేయండి అని పంతులు గారు చెప్పడంతో అభి ఆరు పేరును బాబు చెవిలో 3 సార్లు చెప్పి బాబును ఉయ్యల్లో వేయడానికి లేచారు. చుట్టూ పువ్వులతో బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి మధ్యలో పెద్ద స్టార్స్ ఫోటో ఫ్రేమ్స్, వాటిలో బాబు క్యూట్ ఫొటోస్ బ్యాక్డ్రాప్గా డెకరేట్ చేసి దాని ముందు గులాబీ పువ్వులతో ముస్తాబైన పెద్ద చంద్రవంక కడ్డికి బ్యూటిఫుల్ ఉయ్యలను ఏర్పాటు చేశారు. బాబు కింద ఉండేలా మీనాక్షి తన పట్టు చీరను ఉయ్యలలో పరుస్తుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ బాబును ఉయ్యల్లో వేయండి అని చెప్పడంతో అమ్మ అత్తయ్య రండి అని పిలుస్తాడు అభి. ఇద్దరూ బాబుని పట్టుకొని ఊయల్లో వేసి మురిసిపోతారు. ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్కరిగా బాబు చెవిలో పేరు చెప్పడం అయ్యాక స్టేజ్ మధ్యలో ఊయల పక్కన ఏర్పాటు చేసి ఉన్న 5 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పు గల పెద్ద షెల్కి ఇరువైపులా 5 క్రాకర్స్ ఉవ్వెత్తున వెలుగులు విరజిమ్ముతూ ఉంటే అందరూ సర్ప్రైజింగ్గా అటువైపే చూస్తూ ఉంటారు. అందరి నిరీక్షణకు తెరదించుతూ బ్యాక్గ్రౌండ్లో ఫాస్ట్ మ్యూజిక్ ప్లే అవుతుంటే ఆ షెల్ ఒక్కసారిగా తెరుచుకుని ఆర్యాంష్ వర్మ అని బాబు పేరు రివీల్ అయ్యేసరికి అందరూ నవ్వుతూ క్లాప్స్ కొడతారు. ఆ తర్వాత ఫ్యామిలీ వాళ్ళు బాబును ఊయల ఊపుతూ ఊయల పాటలు పాడుతూ సరదాగా సాగుతుంది కార్యక్రమం ముగిశాక గెస్ట్లందరూ బాబు కోసం తీసుకొచ్చిన గిఫ్ట్లను బాబుకి అందిస్తూ ఫోటోలకు పోజులు ఇస్తారు. వర్ష వాళ్ళు, నిఖిల్ వాళ్ళు, ఉదయ్ వాళ్ళు అందరూ వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్లను బాబుకి జంటగా అందించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సంశయిస్తున్న ఆదిని చూసి మా వెనుక రమ్మంటే రాకుండా ఆగిపోయావా, వెళ్ళరా అన్నాడు ఉదయ్. దీర్ఘంగా ఊపిరి తీసుకుని కృతి వైపు చూడగా లేచి అతనితో పాటు కదిలింది కృతి. స్టేజ్ పక్కనే గెస్ట్లతో మాట్లాడుతున్న వైదేహి ఆదిని చూడగానే ఆమె మొహంలో ఒక్కసారిగా రంగులు మారాయి. మొహం గండుగా పెట్టుకుని కోపంగా చూస్తున్న ఆమె చూపులను తప్పించుకుని స్టేజ్ మీదకు కదిలాడు ఆది. ఆవికి ఆత్మీయంగా హగ్గిచ్చి ఆరు వైపు చూసి చిన్నగా నవ్వి ఆవి చేతిలో బాబుని మురిపంగా కాసేపు చూసి గోల్డ్ చైన్ ఉన్న జ్యువెలరీ బాక్స్ ఆవి చేతికి ఇచ్చాడు. బాబు మెడలో వేయరా. ఆవి మాటలకు చైన్ తీసి బాబు మెడలో వేసి బాబుని ఎత్తుకున్నాడు ఆది. వీళ్ళ వైపే గుర్రుగా చూస్తున్న వైదేహి అభి అటువైపు చూడగానే చూపు తిప్పేసుకుని గెస్ట్లతో మాట్లాడుతూ ఉంది. ఆది బాబు బుగ్గలు పునికి నుదుటిన ముద్దిచ్చి కృతికి ఇవ్వగా ఎత్తుకొని బాబు చాలా క్యూట్గా ఉన్నాడు అంది ఇద్దరి వైపు నవ్వుతూ చూస్తూ. అభి ఆరు చిన్నగా స్మైల్ ఇచ్చారు. బాబుని ఎత్తుకుని గ్రూప్ ఫోటోకు ఫోజులిచ్చి బాబుని అభి చేతికి ఇచ్చి
స్టేజ్ దిగాడు ఆది. కృతి ఆరుని హత్తుకుని టేక్ కేర్ అంది. ఆమె వీపుపై ఆప్యాయంగా తట్టి థ్యాంక్ యూ సో మచ్ అంది ఆరు. తమ దగ్గరికి రాకుండా బయటికి వెళ్తున్న ఆదిని అయోమయంగా చూస్తూ అతని వెనకే వెళ్లారు ఉదయ్, నిఖిల్. ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నారా? బాబుని చూడాలని వచ్చా, చూశాను, వెళ్తున్నా అన్నాడు. భోజనమైనా చేసి వెళ్ళురా, అభి ఫీల్ అవుతాడు, పద అందరం కలిసి చేద్దాం అని ఆదిని తీసుకెళ్లగా తమ గ్యాంగ్ అంతా వెనకే కదిలారు. వర్ష కృతి భుజంపై చేయి వేసి వాళ్ళ వెనుక నడుస్తూ ఆదిలో చాలా చేంజ్ వచ్చింది, భలే మాయ చేసావుగా అంది నవ్వుతూ. చిన్నగా నవ్వింది కృతి. త్వరలోనే ఇంకా పూర్తిగా మారిపోతాడు, బీ పేషెంట్ అండ్ బీ హ్యాపీ అంది. అలాగే అక్క అని నవ్వుతూ బదిలిచ్చింది కృతి. అందరితో పాటు ఏదో తిన్నాననిపించి అందరికీ బాయ్ చెప్పి కృతితో పాటు ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆది. మౌనంగా డ్రైవ్ చేస్తున్న ఆది వైపు చూసి చిన్నగా నిట్టూర్చి తల తిప్పి విండోలో నుండి బయటికి చూస్తూ ఉంది కృతి. కాసేపట్లో ఇంటికి చేరుకున్నారు. కారు దిగి గదిలోకి వెళ్ళిన కృతి పరధ్యానంగా చేతికి ఉన్న బ్యాంగిల్స్ తీస్తూ ఉండగా వెనకే వచ్చిన ఆది ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి సైలెంట్గా వచ్చేసి ఆమెను వెనుక నుండి హత్తుకోగా ఊహించని ఆ చర్యకు అలాగే బొమ్మలా బిగుసుకుపోయింది కృతి. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆది కృతిల మధ్య దూరం తగ్గి ఇద్దరూ దగ్గరవనున్నారా? వైదేహికి నిజం తెలిసిపోయి ప్రళయం సృష్టిస్తుందా? వాణి హెల్త్ కండిషన్ ఏంటి? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.